హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే రీసెంట్గా నేచర్ మెడిసిన్ అనే జర్నల్లో అండ్ అలాగే మరితర గ్లోబల్ జర్నల్స్లో కూడా రిలీజ్ అయిన స్టడీ ఏం చెప్తుందంటే రోటా వైరస్ వ్యాక్సిన్ వల్ల ఎస్పెషలీ చిన్న పిల్లల్లో మరణాలు అనేవి చాలా తగ్గాయని చెప్తున్నారు. అసలు ఈ టాపిక్లో రోటా వైరస్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ బాడీ పార్ట్ని ఇంపాక్ట్ చేస్తుంది, అండ్ ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ ఏంటి, అసలు వ్యాక్సిన్స్లో ఎన్ని రకాలు మనకు ఉంటాయి, అండ్ అదే కాకుండా మన ఇండియా చేసే ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ ఏంటి, అలాగే ఎలాంటి ప్రోగ్రామ్స్ని మన గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది, అవన్నీ కంపల్సరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫిలిమ్స్లో అయినా సరే ఆర్ఎల్స్ మెయిన్స్లో అయినా సరే మీకు క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, సో లెట్ us see అసలు ఈ స్టడీ ఏంటో చూద్దాం. సో రీసెంట్గా నేచర్ మెడిసిన్ జర్నల్లో ఒక స్టడీ అనేది రిలీజ్ అయింది. అది ఈవెన్ మన హిందూలో కూడా ఆర్టికల్ పబ్లిష్ అవడంతో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అసలు ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే రోటా వైరస్ వ్యాక్సిన్ హ్యాస్ ప్రూవెన్ ఎఫెక్టివ్ ఇన్ ప్రొటెక్టింగ్ చిల్డ్రన్ అగెయిన్స్ట్ గ్యాస్ట్రోఎంటరైటిస్. అంటే మనకి ఏం తెలుస్తుంది, ఈ రోటా వైరస్ అనేది పిల్లల యొక్క జీర్ణ వ్యవస్థని ఇంపాక్ట్ చేస్తుంది. ఎస్పెషలీ గ్యాస్ట్రోఎంటరైటిస్ అనే డిసీజ్ అనేది వస్తుంది. ఎంటరైటిస్ మీరు ఎప్పుడైనా సరే ఐటిస్ అని చూస్తే అది ఏం లేదండి, జస్ట్ వాపు అంటే ఐటిస్ అంటాం అనమాట. గ్యాస్ట్రో అంటే మనకు స్టమక్కి సంబంధించి, ఎస్పెషలీ మన స్టమక్లో అండ్ ఇంటెస్టైన్లో మనకి వాపులాగా రావడం, ఎర్రగా అవ్వడం, దానివల్ల ఇరిటేషన్ అనేది పిల్లల్లో వస్తుందన్నమాట. అలా ఇరిటేషన్ వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా సరిగ్గా అరగకపోవడం వల్ల వాళ్ళకి డయేరియా అనేది వస్తుందన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ రోటా వైరస్ ఎఫెక్ట్ అయితే చిన్న పిల్లల్లో డయేరియా అనేది వస్తుంది. ఈ డయేరియా అంటే నార్మల్గా లూజ్ మోషన్స్, దానివల్ల ఎక్కువ వాటర్ అనేది బాడీ నుంచి ఎలిమినేట్ అవుతుంది. వాటరే కాదు, ఈవెన్ ఎలక్ట్రోలైట్స్ కూడా వెళ్ళిపోవడం వల్ల బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దాంతోపాటు డీహైడ్రేషన్కి కూడా పిల్లలు అనేది గురవుతారనమాట. సో ఈ స్టడీ ఏం చెప్తుందంటే ఈ రోటా వైరస్ ఇవ్వడం వల్ల చిన్న పిల్లలు గ్యాస్ట్రోఎంటరైటిస్ అనేది తగ్గింది. ఎస్పెషలీ డయేరియా రిలేటెడ్ డిసీజెస్, ఆ డయేరియా రావడం వల్ల చిన్నపిల్లలు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గాయని చెప్పి ఈ స్టడీ చెప్తుంది. యాక్చువల్లీ ఈ స్టడీ 2016 నుంచి 2020 వరకు 9 స్టేట్స్లో అరౌండ్ 31 హాస్పిటల్స్లో ఈ స్టడీ అనేది చేయడం జరిగిందనమాట. అండ్ ఫైనల్గా రీసెంట్గా ఈ స్టడీ ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు దాని గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ మీరు ఇమేజ్లో చూసినట్లయితే ఇదే మన రోటా వైరస్. యాక్చువల్లీ ఇది ఆర్ఎన్ఏ బేస్డ్ వైరస్ అనమాట. ఇది నార్మల్గా చిన్నపిల్లలకి కంటామినేటెడ్ ఫుడ్ వల్ల కానీ కంటామినేటెడ్ వాటర్ వల్ల కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ ఇమేజ్ చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది, ఎస్పెషలీ ఇంటెస్టైన్ పార్ట్ అనేది ఈ రోటా వైరస్తో ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, అసలు ఈ రోటా వైరస్ ఏంటంటే ఒక సివియర్ డయేరియాని, డీహైడ్రేషన్ని చిన్న పిల్లలు ఎస్పెషలీ 5 years కంటే తక్కువ ఉన్న పిల్లల్లో, ఇండియాలోనే కాదు అక్రాస్ గ్లోబ్గా కూడా 5 years కంటే తక్కువ ఉన్న పిల్లల్ని ఎఫెక్ట్ చేసి ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకి ఎక్కువ హాస్పిటలైజేషన్స్, అలాగే థౌజండ్స్ ఆఫ్ డెత్స్ అనేవి యాన్యువల్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్లీ మన ఇండియాలో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం అరౌండ్ 78,000 మంది చిన్నారులు వాళ్ళ ప్రాణాలని కోల్పోతున్నారు. దేనివల్ల అంటే డీహైడ్రేషన్, డయేరియా వల్ల. సో యాక్చువల్లీ ఏమవుతుందంటే బాడీలో జింక్ అనేది ఎలిమినేట్ అవుతుంది అనమాట. దీనివల్ల మరణాలు అనేవి సంభవిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే అసలు వ్యాక్సిన్ ఏంటి, ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ని ఎస్పెషల్లీ చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీని జనరేట్ చేయడానికి ఈ వైరస్ అనేది ఇస్తారు, ఈ వైరస్ కలిగిన వ్యాక్సిన్ అనేది ఇస్తారు. సో యాక్చువల్లీ ఇది ఏం చేస్తుందంటే మన బాడీలో ఇమ్యూనిటీ అనేది పెంచుతుంది. ఇమ్యూనిటీ ఎలా పెంచుతుంది అంటే ఫస్ట్ మీరు వ్యాక్సిన్స్ ఎలా వర్క్ చేస్తాయో తెలుసుకోవాలి. అసలు వ్యాక్సిన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే నార్మల్లీ మనకు వ్యాక్సిన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ చూపించిన తర్వాత నెక్స్ట్ మెకానిజంకి వస్తాను. సో నార్మల్లీ మనం వ్యాక్సిన్స్ చూసుకున్నట్లయితే 4 types ఆఫ్ వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్. లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అంటే ఏం లేదు, మనకి ఆ డిసీజ్ కలిగించే మనకి ఇక్కడ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైతే ఉంటాయో వాటిని డైరెక్ట్గా మనం తీసుకొని
వెరీ లో కాన్సన్ట్రేషన్స్లో, అంటే అది లోపలికి వచ్చినా కూడా డిసీజ్ కలగజేయనంత తక్కువ కాన్సన్ట్రేషన్లో పిల్లలకు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అది లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్. మనం లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ దేనికి ఇస్తాము అంటే ట్యూబర్క్యులోసిస్కి ఇస్తాం, అదే బీసీజీ వ్యాక్సిన్ అనమాట. అండ్ అదే కాకుండా ఓరల్ పోలియో వ్యాక్సిన్, మనకి తెలుసు పోలియో చుక్కలు వేస్తూ ఉంటారు కదా 5 years లోపు పిల్లలకి, అది కూడా లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్, అంటే బ్రతికి ఉన్న వైరస్. అండ్ అదే కాకుండా మీసిల్స్, మమ్స్, రూబియల్లా, రోటా వైరస్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ఎల్లో ఫీవర్, ఈ డిసీజెస్ అన్ని మనం ఇచ్చే వ్యాక్సిన్స్ అన్ని లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్. అండ్ సెకండ్ టైప్ వచ్చేసి ఇన్యాక్టివేటెడ్ హోల్ సెల్ వ్యాక్సిన్స్, అంటే ఆ డిసీజ్ కాజ్ చేసే ఆర్గానిజంని మనం చంపేసి జస్ట్ ఆ చనిపోయిన పార్టికల్స్ని మనం వ్యాక్సిన్ కింద ఇస్తామన్నమాట. ఎస్పెషల్లీ మనం హోల్ సెల్ పర్టూసిస్కి, హెపటైటిస్ ఏకి, ఫ్లూకి, ఇన్యాక్టివేటెడ్ పోలియో వ్యాక్సిన్కి, రేబీస్కి మనం ఇలా ఇన్యాక్టివేటెడ్ హోల్ సెల్ వ్యాక్సిన్ ఇస్తాం. ఇది సెకండ్ టైప్. అండ్ థర్డ్ టైప్ వచ్చేసి ఏంటంటే ప్రోటీన్ బేస్డ్ సబ్ యూనిట్స్, అంటే ఆ యొక్క డిసీజ్ కాజింగ్ ఆర్గానిజంకి సంబంధించిన మొత్తం బాడీ పార్ట్స్ కాకుండా దాన్ని డివైడ్ చేసి చిన్న చిన్న పార్టికల్స్, చిన్న చిన్న ప్రోటీన్స్ అనేది మనం వ్యాక్సిన్స్ తయారు చేసి మనకి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హీమోఫీలియస్ ఇన్ఫ్లుయెన్జాకి, హెపటైటిస్ బికి, హెపటైటిస్కి ఏ మాత్రం ఇన్యాక్టివేటెడ్ హోల్ సెల్ ఇస్తాము, కానీ హెపటైటిస్ బికి మాత్రం మనం ప్రోటీన్ బేస్డ్ సబ్ యూనిట్స్ ఉన్న వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాక్సైడ్ వ్యాక్సిన్స్ అంటాము, ఎస్పెషలీ డిప్థీరియాకి, టెటానస్కి టాక్సైడ్ బేస్డ్ వ్యాక్సిన్స్ ఇస్తాం. ఇలా మనకి 4 types ఆఫ్ వ్యాక్సిన్స్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పోలియోకి అయినా సరే, రోటా వైరస్కి అయినా సరే, టీబీకి అయినా సరే, మిజిల్స్, మమ్స్, రూబియల్లాకి మాత్రం మనం లైవ్ అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ ఇస్తాం. సో ఇప్పుడు మీకు టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ తెలిసాయి కదా. సో ఇప్పుడు దాని మెకానిజం ఆఫ్ వ్యాక్సిన్స్ ఏంటో తెలుస్తుంది. సో యాక్చువల్లీ ఈ వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయంటే, ఈ వ్యాక్సిన్స్లో ఉండేది ఏంటి, ఇప్పుడు మనం రోటా వైరస్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వైరస్ని మనం సొల్యూషన్లో యాడ్ చేసి మనం దాన్ని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఎస్, సో అయితే ఏమవుతుంది, ఇది మనం బేబీస్కి ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేబీని తీసుకుంటున్నాం, ఆ బేబీకి మనం ఈ వైరస్ ఉన్న వ్యాక్సిన్ని ఇచ్చాం. సో యాక్చువల్లీ ఈ రోటా వైరస్ అనేది ఓరల్ వ్యాక్సిన్ అనమాట, అంటే డైరెక్ట్గా నోట్లోనే చిన్న చిన్న ప్యాకెట్స్ లాగా అవైలబుల్గా ఉంటాయి. సో మనం బేబీని తీసుకొని అంగన్వాడీ సెంటర్స్ కానీ, బస్తీ దవాఖానాస్కి కానీ, లేకపోతే ఏదైనా పేట్రియాటిక్ హాస్పిటల్ తీసుకెళ్ళినా కూడా జస్ట్ వాళ్ళు ఒళ్ళో కూర్చోబెట్టుకొని నోట్లో తాగిపిస్తూ ఉంటారనమాట, అంతే. ఇది ఇంజెక్షన్ కాదు, ఓన్లీ ఓరల్ అనమాట. సో అవి ఏమవుతాయి, యాంటీజెన్స్ అనేది బేబీ కడుపులోకి వెళ్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇవి ఫారెన్ బాడీస్ కాబట్టి ఇవి యాంటీజెన్స్ అనమాట. ఓకే, ఇది యాంటీజెన్స్ బేబీ బాడీలోకి వెళ్ళినప్పుడు బేబీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ఐడెంటిఫై చేస్తుంది, ఇది నా బాడీ పార్ట్స్ కాదు, వేరేవి కొత్త వచ్చాయని చెప్పి వాటిని చంపడానికి బేబీ బాడీ అనేది యాంటీబాడీస్ ఎప్పుడు వై షేప్లోనే ఉంటాయి కాబట్టి అవే రాస్తున్నాను. సో ఈ యాంటీబాడీస్ని బేబీ యొక్క బాడీ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఈ యాంటీబాడీస్ జనరేట్ చేయడాన్ని మనం ఇమ్యూన్ సిస్టమ్ ఆర్ ఇమ్యూనిటీ అంటాం అనమాట. బేబీకి ఇమ్యూనిటీ వచ్చింది, బేబీకి ఇమ్యూనిటీ ఎందుకు వచ్చింది, ఆ వైరస్ సంబంధించిన యాంటీబాడీస్ బేబీ బ్లడ్లో ప్రొడ్యూస్ అయినాయి కాబట్టి ఇమ్యూనిటీ వచ్చింది అంటాం. సో అప్పుడు ఏమవుతుంది, సడన్గా బేబీకి రియల్గా ఈ రోటా వైరస్ వచ్చి అటాక్ అయినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ బ్లడ్లో మనకి యాంటీబాడీస్ ఉంటాయి బేబీ బ్లడ్లో, కాబట్టి యాంటీజెన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేది ఫామ్ అవ్వడం వల్ల బేబీకి డిసీజ్ అనేది రాదనమాట. సో ఇలా మనం వ్యాక్సిన్స్ ఇస్తే మనం కొంతవరకు డిసీజెస్ని ప్రివెంట్ చేయొచ్చు. సో డిసీజ్ని ప్రివెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, హాస్పిటల్కి వెళ్ళాల్సిన అక్కర్లేదు, బయట నుంచి ఎక్స్ట్రా మందులు తీసుకోవాల్సిన అక్కర్లేదు, అండ్ ఈవెన్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఆ బేబీతో ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయక్కర్లేదు. అంటే బేబీకి బాగాలేనప్పుడు కంపల్సరీ మదరు, ఫాదరు ఎక్స్ట్రా టైం అనేది స్పెండ్ చేయాలి కదా, అది కూడా అక్కర్లేదు. అండ్ ఈవెన్ హాస్పిటల్కి అయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. అండ్ ఓవరాల్గా బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసి అసలు ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఎస్పెషలీ బేబీలో మనం ఇమ్యూనిటీ అనేది స్టిమ్యులేట్ చేస్తున్నాం. ఎక్కడ, వాళ్ళ యొక్క డైజెస్టివ్ సిస్టమ్. ఎందుకు డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఈ రోటా వైరస్ వచ్చి కాజ్ చేసేది డైజెస్టివ్ డిసీజ్ కాబట్టి. ఓకే, అండ్ రీసెంట్గా చూసిన స్టడీలో వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే అరౌండ్ 60 నుంచి 70% వరకు
మనం డిసీజ్ని ప్రివెంట్ చేస్తున్నాము. దానివల్ల అరౌండ్ 27,000 డెత్స్ అనేవి తగ్గాయి అని, అండ్ అలాగే 2,20,000 హాస్పిటలైజేషన్స్ కూడా తగ్గాయని చెప్తుంది అనమాట. ఎస్పెషలీ ఇండియాలో, అది కూడా 1 yearకి. సో ఇక్కడ మీరు డేటా చూసి అర్థమవుతుంది ఎంతమంది పిల్లలు ఈ రోటా వైరస్ సఫర్ అవుతున్నారు అని. సో ఇక్కడ ఓవరాల్ మోర్టాలిటీ రేట్ అనేది ఎస్పెషలీ చిల్డ్రన్ ఫ్రమ్ అండర్ 5 years, అంటే చిల్డ్రన్ 5 years కంటే బిలో ఉన్న వాళ్ళకి ఎస్పెషలీ 1,13,000 per year అనేది తగ్గడం జరిగింది అని చెప్తుంది అనమాట. ఓవరాల్గా 40% ఆఫ్ రిడక్షన్ ఆఫ్ సివియర్ డయేరియల్ కేసెస్ హ్యాపెండ్ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ సక్సెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ యొక్క వ్యాక్సిన్ గురించి చూసుకున్నట్లయితే, మన రోటా వైరస్ వ్యాక్సిన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో 2016లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే 2016 నుంచి ఈ వ్యాక్సిన్ని ఫ్రీగా పిల్లలకి అనేది అందజేస్తుంది మన గవర్నమెంట్. అండ్ ఈ వ్యాక్సిన్ వచ్చేసి 3 డోసులలో ఇస్తారనమాట. ఫస్ట్ డోస్ వచ్చేసి 6 నెలల్లో ఇస్తారు, సెకండ్ డోస్ వచ్చేసి 10 నెలల్లో ఇస్తారు, అండ్ 3 డోస్ వచ్చేసి 6 వారాల్లో ఇస్తారు, 10 వారాల్లో ఇస్తారు, అండ్ 14 వారాల్లో ఇస్తారు. ఓకే, 6 వారాలంటే ఒక నెలన్నర. ఓకే, ఒక నెల తర్వాత అరౌండ్ మనకి 6 వారాల్లో అంటే నెల 15 రోజులలో ఈ వ్యాక్సిన్ అనేది ఫస్ట్ డోస్ అనేది ఇస్తారు. దాని తర్వాత 10 వారాలు అంటే 2.5 నెలలు, తర్వాత 14 వారాలు అంటే అరౌండ్ 3.5 నెలలకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో యాక్చువల్లీ ఇంకొక డౌట్ వస్తుంది, ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు మరి వేరే వ్యాక్సిన్ ఇవ్వద్దా అని. కాదండి, యాక్చువల్లీ ఈ వ్యాక్సిన్ ఇస్తున్నప్పుడు ఏంటంటే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు మల్టిపుల్ వ్యాక్సిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ వ్యాక్సిన్ నోట్లో ఇస్తారు కాబట్టి ఇంకా మరి ఏమైనా వ్యాక్సిన్స్ ఐఎం ద్వారా ఇచ్చినట్లయితే, అంటే ఇంట్రామస్కులర్ కానీ ఇంజెక్షన్స్ ద్వారా ఇచ్చినట్లయితే అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 6, 10, 14 వారాల్లో పిల్లలకి ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తారు. అండ్ ఎస్పెషలీ మన ఇండియాలో దొరికే ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ పేరు ఏంటంటే రోటా వ్యాక్ అనమాట. ఇది లోకల్గా అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు మన ఇండియాలో ఉన్న ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గురించి చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ 3 ప్రోగ్రామ్స్ గురించి కంపల్సరీ గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్. సో యాక్చువల్లీ మన ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే వ్యాక్సిన్స్ ఇవ్వడం ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1978లోనే స్టార్ట్ చేయడం జరిగింది మన ఇండియాలో. సో అప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఉన్న పేరు ఏంటంటే ఎక్స్పాండెడ్ ప్రోగ్రామ్ ఆన్ ఇమ్యునైజేషన్. దాని తర్వాత ఆ పేరుని కాస్త రీబ్రాండ్ చేయడం జరిగింది. 1985లో దాన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్గా దాని పేరు అనేది చేంజ్ చేశారు. అండ్ దాని తర్వాత 1992లో మాత్రం చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్ అని పెట్టడం జరిగింది. దాని తర్వాత 1997లో నేషనల్ రీప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్ కింద కూడా చేశారు. దాని తర్వాత 2005వ సంవత్సరంలో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్లో దీని మీద ఎక్కువ ఫోకస్ చేశారు. ఆ టైంలో అర్బన్ ఏరియాస్ మీదే కాకుండా ఈవెన్ రిమోట్ లోకల్ రూరల్ ఏరియాస్ మీద కూడా ఫోకస్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఫైనల్లీ ఇండియా కేమ్ అప్ విత్ దిస్ ఫుల్ ఇమ్యునైజేషన్ కవరేజ్ బై ఇయర్ 2023 నుంచి 2024 వరకు ఓవరాల్ ఇమ్యునైజేషన్ అనేది మనం తీసుకురావడం జరిగింది. అండ్ అదే కాకుండా గవర్నమెంట్ 2 ఇంపార్టెంట్ అదర్ థింగ్స్ని కూడా తీసుకొచ్చింది. ఫస్ట్ వచ్చేసి మిషన్ ఇంద్రధనుష్ అనమాట. దీన్ని లాంచ్ చేసింది డిసెంబర్ 2014లో. అండ్ యాక్చువల్లీ అప్పుడు దాని యొక్క గోల్ ఏంటంటే కంపల్సరీ 90% ఆఫ్ ఫుల్ ఇమ్యునైజేషన్ కవరేజ్ని తీసుకురావాలి అని చెప్పి, అండ్ ఎస్పెషల్లీ మనం ఎక్కడైతే ఏ ఏరియాస్లో అయితే తక్కువ ఇమ్యునైజేషన్ రేట్స్ ఉన్నాయో ఆ రీజన్స్ని రీచ్ అవ్వాలి అని చెప్పి గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. అండ్ అదే కాకుండా గవర్నమెంట్ ఒక పోర్టల్ని కూడా లాంచ్ చేసింది. ఆ పోర్టల్ ఏమన్నది యువిన్ పోర్టల్. అండ్ యాక్చువల్లీ మీరు అందరు వినే ఉంటారు కోవిన్ పోర్టల్ అని. కోవిన్ పోర్టల్ని COVID-19 టైంలో COVID-19 వ్యాక్సిన్ ఇవ్వడానికి యూజ్ చేశాం కదా. సో అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ యువిన్ పోర్టల్ నేమ్ నుంచి అది కూడా తీసుకురావడం జరిగింది. సో యాక్చువల్లీ ఈ యువిన్ పోర్టల్ ఏంటంటే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. యాక్చువల్లీ ఇది ఏంటంటే వ్యాక్సిన్ డెలివరీని, అలాగే చిన్నపిల్లలకి ఎలాంటి వ్యాక్సిన్ ఇచ్చారు, ఏ వ్యాక్సిన్ ఇచ్చారు, ఏ టైంలో ఇచ్చారు, ఏ డేట్లో ఇచ్చారు, వాటన్నిటి రికార్డ్ని మెయింటైన్ చేయడానికి, అండ్ అలాగే పేరెంట్స్కి కానీ చిల్డ్రన్కి కానీ ఈజీగా వాళ్ళ యొక్క డేటా యాక్సెసిబుల్గా ఉండడానికి, అండ్ ఎస్పెషల్లీ ఇమ్యునైజేషన్ని ఈ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి తీసుకొచ్చిన పోర్టలే మనకి యువిన్ పోర్టల్ అనమాట. సో ఈ యువిన్ పోర్టల్ వల్ల ఎనీ టైం మీకు మీ యొక్క వ్యాక్సినేషన్ డీటెయిల్స్కి యాక్సెస్ ఉంటుంది. అలాగే ఎక్కడి నుంచైనా సరే మీరు యాక్సెస్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాని ద్వారా
మీరు వ్యాక్సినేషన్ షెడ్యూల్ చేయడం కానీ రీషెడ్యూల్ చేయడం కానీ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఇది ఒక యూనివర్సల్ క్యూఆర్ బేస్డ్ ఈ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఎస్పెషలీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది మన ఇండియాలో ప్లే చేస్తుంది. ఎందుకంటే ఎస్పెషలీ యూఆర్ ఫోకసింగ్ ఆన్ డిజిటలైజేషన్. ఈ యువిన్ పోర్టల్ ద్వారా డిజిటలైజేషన్ హెల్త్ సెక్టార్ని మనం అచీవ్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ ఈ ఆర్టికల్ సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ కంపల్సరీ మీరు ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మెయిన్స్ క్వశ్చన్ వీ డోంట్ నో ఏ డైమెన్షన్లో అడుగుతాడు. ఏ డైమెన్షన్లో అడిగినా కూడా ఆన్సర్ రాయడానికి యూ నీడ్ టు నో ఇన్ డీటెయిల్ ఫెనామినా అనమాట. సో ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. And if you like this class, please do hit the like button and please do share this class to your friends. And alage mana ee channel ni compulsory subscribe cheskondi. Thank you so much for watching.